హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే మిర్చి బజ్జీ చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక గిన్నెలోకి ఒక 2 గరిటెల శనగపిండి తీసుకున్నాను. స్ట్రైనర్లో వేసి చక్కగా జల్లించుకోవాలి ఉండలు లేకుండా. తరువాత ఒక స్పూను బియ్యం పిండి కూడా వేసుకొని జల్లించుకొని, ఒక స్పూన్ సాల్టు అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసి తరువాత వాము వేసుకోవాలి. బజ్జీలోకి వాము చాలా టేస్ట్ ఇస్తుంది. అలాగే శనగపిండి కాబట్టి మనకి గ్యాస్ ట్రబుల్ లాంటివి కూడా రాకుండా ఉపయోగపడుతుంది. చక్కగా వీటిని మిక్స్ చేసుకోవాలండి. పిండి, వాము, సాల్ట్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా చక్కగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వాటర్ని ఒక్కసారి మనం యాడ్ చేసుకోకూడదండి, ఎక్కువైపోవడము లేదా ఉండలుగా అవ్వడము జరుగుతుంది. చక్కగా ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటే పిండి మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలోకి 2 స్పూన్ల శనగపిండి తీసుకొని అందులో ఒక స్పూను వాము వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తంలో వాము కలిసిపోయేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుందండి. లోపల పచ్చిగా లేకుండా చప్పగా లేకుండా ఉంటుంది. చక్కగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బజ్జీ కోసం తీసుకున్న మిరపకాయలను శుభ్రంగా కడిగేసుకొని మధ్యకి కట్ చేసుకోవాలండి. దీనిలోకి చక్కగా మనం చేసుకున్నటువంటి పిండి మిశ్రమాన్ని చక్కగా కూరుకోవాలి. ఇలా కట్ చేసుకొని చక్కగా ఇప్పుడు ఈ పిండిని స్పూన్తో చక్కగా పైనుండి కింద వరకు చక్కగా స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని దాన్ని ఫుల్గా ఫిలప్ చేసుకోకూడదు, అలా అని లైట్గా పెట్టుకోకుండా చక్కగా కొంచెం ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. అన్ని మిర్చిలో కూడా ఇలాగే చక్కగా మధ్యకి కట్ చేసేసుకుని పిండి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకుని పొయ్యి మీద కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ఫిల్ చేసుకున్నటువంటి మిర్చి మొత్తాన్ని కూడా పిండిలో పెట్టేసుకొని పెద్ద కష్టమేమీ కాదండి. చక్కగా ఇలా ఒక్కొక్క మిర్చిని కూడా పిండిలో ముంచేసుకొని మెల్లగా చక్కగా తీసేసి బజ్జీలు వేసుకోవాలి. వీటిని హైలో పెట్టుకొని వేయించుకోకూడదండి, మాడిపోతాయి. లోపల పిండి మాత్రం వేగదు. అలా అని సిమ్లో కూడా అవసరం లేదు. చక్కగా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా కాలిన తర్వాత మనం ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోకి నిమ్మకాయ కూడా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను. వీటిని కూడా మధ్యకి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి బజ్జీలు చాలామంది చాలా ఇష్టంగా చేసుకుంటారండి. వర్షం పడ్డప్పుడు తిన్నా కూడా చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటాయి. మిర్చి బజ్జీ అప్పుడప్పుడు తింటూ ఉండాలండి. ఇలా చక్కగా మనం రెడీ చేసుకున్న బజ్జీలని మధ్యకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని అలాగే కొత్తిమీర పెట్టేసుకొని అన్నిటిలో కూడా అలాగే ఒక్కొక్క బజ్జీలో కొన్ని అవసరం లేకపోతే మీరు ఉంచుకోండి. నాకు అందరూ ఆనియన్ బజ్జీ తింటారు కాబట్టి నేను అన్నిటిలో కూడా ఇలా ఆనియన్ స్ప్రెడ్ చేసేసుకుని పైన లైట్గా కారం పెట్టేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మిరపకాయ బజ్జీకి మిరపకాయ కారం పెద్దగా ఉండదు కాబట్టి పైన లైట్గా కారం కూడా వేసేసుకొని నిమ్మకాయ పిండేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న నిమ్మకాయలని కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి నిమ్మకాయని కూడా జ్యూస్ పిండేసుకోండి. ప్రతి బజ్జీలో కూడా జ్యూస్ పిండేసుకోండి. ఇలా పిండేసుకొని చక్కగా తింటే మిర్చి బజ్జీ రెడీ అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Chiquita.